ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ ఈ మంత్‌లో ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కొన్నైతే అవ్వబోతున్నాయి. ఎవ్వరైతే థియేటర్‌లో మిస్ అయ్యారో ఇప్పుడు ఓటీటీలో అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీ వీకెండ్ అయితే సెట్ అయినట్టే ఈ మూవీస్‌తో. అందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి చూసేయండి. చాలా బావున్నాయి. నంబర్ 1 'నారి నారి నడుమ మురారి' ఈ మూవీ ఫిబ్రవరి 6థ్ రిలీజ్ అయ్యింది. అది కూడా ప్రైమ్‌లో రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. శర్వానంద్ గారి లేటెస్ట్ హిట్ అనే చెప్పొచ్చు. అంత బావుంది మూవీ అయితే లాస్ట్ వచ్చాక కూడా సంక్రాంతి విన్నర్. నంబర్ 2 రాజా సాబ్ ఫిబ్రవరి 6థ్ రిలీజ్ అయింది. అది కూడా జియో హాట్‌స్టార్‌లో ఫ్యాంటసీ, హర్రర్, కామెడీ ఎవరైతే కొన్ని సీన్స్ థియేటర్‌లో మిస్ అయ్యారో ఇవన్నీ యాడ్ చేశారు. మిస్ అవ్వకుండా చూసేయండి. నంబర్ 3 మనశంకర వరప్రసాద్ ఈ మూవీ అయితే కామెడీ, వింటేజ్ చిరుని చూసాను. అంత బావుంది. అది కూడా 350 క్రోర్ ప్లస్ వచ్చింది. ఇదైతే 11థ్ రిలీజ్ అయితుంది జీ5లో. నంబర్ 4 అనగనగా ఒక రాజు. ఈ మూవీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుంది 13థ్‌న. కామెడీ, ఫ్యామిలీ డ్రామా అసలు నవీన్ పోలిశెట్టి అయితే ఇరక్కొట్టేసాడు. ఈ ఇయర్ అయితే మన మెగా ఫ్యాన్స్‌కైతే పండగే అని చెప్పొచ్చు. ఏవైతే పోస్ట్‌పోన్ అయ్యాయో అన్ని డేట్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. మీరైతే ఫస్ట్ దీంట్లో అయితే చూసేయండి. 26/3/26 అది కూడా 'ఉషద్ భగత్ సింగ్' ఈ మూవీ అయితే యాక్షన్, కామెడీ డ్రామాతో ఉండబోతుంది. మార్చ్‌లో రిలీజ్ అవ్వబోతుంది. అది హరీష్ శంకర్‌ది. నంబర్ 2 'పెద్ది' 30/4/26 అది కూడా ఏప్రిల్‌లో. ఈ మూవీ అయితే బుచ్చిబాబుది. స్పోర్ట్సు, యాక్షన్, డ్రామా ఫిల్మ్ ఎలా చూపిస్తాడో చరణ్‌ని నాకైతే ఆ 'చికిరి చికిరి' సాంగ్ విన్నప్పుడు స్టెప్స్ చూస్తేనే అనిపించింది. నంబర్ 3 'విశ్వంబర' ఇది జూలై 10థ్ రాబోతుంది. ఇదొక ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ మూవీ. 'బాస్' హిట్ కొట్టారు. ఈ మూవీతో కూడా హిట్ కొడతారని నేను ఆశిస్తున్నాను. ఈ ఇయర్‌కైతే గట్టిగా పండగే అని చెప్పొచ్చు మెగా ఫ్యాన్స్‌కి. మీకు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మీకు ఏ మూవీ నచ్చబోతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్